నమస్తే అండి, నా పేరు వెంకట మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈరోజు అయితే మీ ముందుకైతే మారుతి బెలినో వెహికల్ అయితే తీసుకొచ్చానండి. జీటా వేరియంట్ గ్రే కలర్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా బండి డీటెయిల్స్కి వచ్చినట్టయితే బెలినో జీటా వేరియంట్ 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 19 రిజిస్ట్రేషను. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. జీటా అంటే దీంట్లో అన్ని టాప్ మోడల్స్ ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ ఫిటెడ్ అలవెల్స్ కూడా ఉంటాయి. ఇంకా బండి రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలా వీడియోలో నేను చెప్తా ఉంటానండి, రీడింగ్ ఏదైతే ఉందో అదే చెప్తా ఉంటానని చెప్పి మరీ చెప్తా ఉంటాను. ఎందుకంటే నేను 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఏదైనా క్లియర్ రిపోర్ట్ ఇస్తా. తెలిసి తెలియకుండా ముందుకొచ్చి వీడియో అయితే చేయనండి. ఇంకా ఈ బండి రీడింగ్ చూసుకున్నట్లయితే 1,06,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. మీరు చెక్ చేసుకున్నా అంతే ఉంటుంది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. మారుతి కంపెనీలో ఇప్పుడు షోరూమ్ ట్రాకులు తీపిద్దామంటే ఎక్కడ కూడా డిఎంఎస్ ఓపెన్ కావట్లేదు, ఎవరి దగ్గర లేదు. నేను ఈ బండికి ఫిజికల్గా దగ్గరుండి వెళ్ళి చెక్ చేసిన తర్వాత మీకైతే రిపోర్ట్ చెప్తున్నాను. 1,06,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. బండి మాత్రం ఒరిజినల్గా ఉంది. ఈ బండికి ఎవరైతే డీలర్ ఉన్నారో అతను 75,000 కిలోమీటర్లు అయితే చేసి పెట్టాడండి. 30,000 కిలోమీటర్లు మార్చారు. సో ఆ 30,000 కిలోమీటర్లు కూడా బ్యాక్ చేసిందంటే చాలామంది ఏమనుకుంటారంటే మీటర్ తగ్గించడం అని అంటే ఇంజన్ మొత్తం ఊడబీకి కింద పెట్టి మళ్ళీ దాన్ని ఏదో తిప్పి అని అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. మీ మొబైల్లో టైం ఎలా సెట్ చేసుకుంటారో అలాగే అండి. ఒక అతను ఉంటాడు, ఇక్కడికి వస్తాడు, జస్ట్ ఒక 500 తీసుకొని మన స్టీరింగ్ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది, దానికి ఒక కేబుల్ పెట్టి జస్ట్ ఆయన ఫోన్లో ఇట్లా అంటాడు. కరెక్ట్గా 5 నిమిషాల్లో మీరు ఎంత కావాలంటే అంత మార్చుకోవచ్చు. సో ఏదన్నా ఉంటే క్లియర్గా నేను రిపోర్ట్ చెప్తాను. 1,06,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి. బండి కూడా ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ లేదు, మొత్తం ఒరిజినల్ ఉంది బండి. మీటర్ అయితే 75,000 అయితే చేసి పెట్టారు. ఒకసారి బండి చూపిస్తా. ఈ బండి హ్యాపీగా 3 నుంచి 4 లక్షల కిలోమీటర్లు అయితే తిరగవచ్చు. ఈ డీటెయిల్స్ చెప్పే వరకనే టైం అయితే వెళ్ళిపోతూనే ఉంది. 4-5 నిమిషాల్లో వీడియో కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటాలే కానీ ఏదో ఒకటి. టైర్లు చూసుకోవచ్చండి, సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్. కంపెనీ ఫిటెడ్ ఎలా పిలిచింది, జీటా వేరియంట్ కాబట్టి 25+ అయితే మైలేజ్ వస్తుందండి హైవే మీద. లోకల్ అంటే మీరు 20 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కీలెస్ ఎంట్రీ ఉంటుంది, చూసుకోవచ్చు. బండి ఎక్కడ రస్టింగ్ కానీ గిస్టింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. బండి మొత్తం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా ఉంది. ఇది టాప్ వేరియంట్ కాబట్టి పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. మాన్యువల్ గేర్స్, ఆర్మ్రెస్ట్ కూడా ఉంటుంది, దీనికి చూసుకోవచ్చు. ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 75,171 చేశారు. 1,06,150 కిలోమీటర్ల సమయం ఉంది. కరెక్ట్గా 30,000 కిలోమీటర్లు అయితే తగ్గించారు. నా ముందే చేశారు. అది కూడా చేయమాకన్నా అంతే ఉంచమని చెప్పేసి అడిగిన వీళ్ళని. ఎందుకంటే కొన్ని బండ్లకి ఒక 10,000 20,000 కిలోమీటర్లు అటు ఇటు చేస్తారు. అయిన వాటికి నేను క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఇది నేను చూడకపోయినా కానీ వాళ్ళు నాకు జెన్యున్గా చెప్తారు. మీటర్ అయితే ఒక 20,000 30,000 తగ్గించామని చెప్పి చెప్తారు. బూట్ స్పేస్ కూడా చూసుకోవచ్చు. నాకు తెలిసి స్టెప్నీ టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు అనుకుంటా. సీల్ టైర్ అయితే ఉంది, చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా. ఒకటి 2 చోట్ల రన్నింగ్ బోర్డు చిన్న స్క్రాచెస్ అంతే, ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. బండి మొత్తం జెన్యున్గా ఉంది. సీట్ కవర్లు కూడా 100కి 100% క్వాలిటీగా ఉన్నాయి. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు. దీనికి అప్రూవల్ ఫిల్మ్ కూడా ఉంది. దీనికి ఈ గ్లాసులకు ఫిల్మ్ భయ్యా బానడుకోలోనా. ఒకసారి మీకు ఇది ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా చూడండి. ఇది చూసుకోవచ్చు. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్గా ఉంది, కంపెనీ స్టిక్కర్తో సహా. ఆప్రాన్లు చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు. ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. బంద్ కరం. ఓకే సార్, వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి బెలినో వెహికల్ అండి, డీజిల్ వెహికల్, జీటా వేరియంట్, ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్, డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. 1,06,000 కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్ అండి. ఎటువంటి
మీటర్ బ్యాక్ చేశారు 75,000. ఇందాక నుంచి అదే చెప్పాను నేను. ఇంకా 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. కంపెనీ ఫిటెడ్ ఎలా వీల్స్ అయితే ఉన్నాయి. బండి మొత్తం ఒరిజినల్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదండి, మొత్తం క్లియర్గా ఉంది. అందుకే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకా దీని ప్రైస్ మోడల్ చూసినట్లయితే 2018 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ బండి మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద అయితే మీకు 25 దాకా అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లోకల్ అయితే మీరు 20 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 5,25,000 అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తా చూడండి. గ్రే కలర్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. కంపెనీ ఫిటెడ్ ఎలా వేసాయి, ఆఫ్టర్ మార్కెట్ కాదు. ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటో చెప్తాను. థ్యాంక్ యూ.